హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. పిల్లలందరూ ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నారు కదా. మీరు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్కి చక్కగా చదువుకోండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి, టైంకి తీసుకోండి. తర్వాత చక్కగా కరెక్ట్ టైంకి నిద్రపోండి. రాత్రులు తెల్లవార్లు చదువుతూ టీలు తాగుతూ అలా చదవకండి. అలా చేస్తే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే హెల్త్ అప్సెట్ అవుతుంది. అందుకని చక్కగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ సరిగ్గా టైంకి నిద్రపోతూ అలా రివిజన్ చేసుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ రివిజన్ చేశారనుకోండి, ఎగ్జామ్స్ టైంకి హెల్త్ అప్సెట్ అవ్వదు. చక్కగా మీరు ఎప్పుడెప్పుడో చదివినవన్నీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో మీకు హెల్తీగా ఉన్నారనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎప్పుడో చదివినవి, టీచర్స్ ఎప్పుడో చెప్పినవి కూడా మనకి రాసేటప్పుడు చక్కగా గుర్తుకొస్తాయి. అందుకని మీరు కరెక్ట్గా మంచిగా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తింటూ టైంకి నిద్రపోతూ చక్కగా రివిజన్ చేసుకోండి. సరేనా? మరి మంచిగా ఎగ్జామ్స్ రాయండి అందరూను. పెద్దలు మీరు కూడా పిల్లలకి చక్కగా హెల్దీ ఫుడ్ పెడుతూ వాళ్ళని మంచిగా ఎగ్జామ్స్ రాసేటట్లు వాళ్ళని సిద్ధం చేయండి. సరేనా? మరి అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక పిసినారి ముసలి తాత ఉన్నాడు. అతను ఒకసారి భార్యతో కలిసి ఏదో ఊరు అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ తాత ఏం చేశాడు, ఇద్దరికీ టిక్కెట్ కొంటే బోళ్ళు డబ్బులు అయిపోతుంది అని చెప్పి తనకు ఒక్కడికే టిక్కెట్ తీసుకొని భార్యని ఒక పరుపులో చుట్టబెట్టి ఆ పరుపుతో సహా రైలు ఎక్కుతాడు. ఆ పరుపు కింద పెట్టి అతను సీట్లో కూర్చుంటాడు. కొంతసేపటికి ఏమవుతుంది, ఒక పెద్ద ఆయన ఎక్కుతాడు ఆ ట్రైన్. అతను ఏం చేస్తాడు, తన ట్రంక్ పెట్టి ఆ పరుపు మీద పెట్టేసి ముసలాయన పక్కన కూర్చుంటాడు. ఇంకొంచెం సేపటికి ఇంకొక ఆమె ఎక్కుతుంది. ఎక్కి ఆమె ఏం చేస్తుంది, తన ట్రంక్ పెట్టి ముందు ట్రంక్ పెట్టి మీద పెట్టి తను కూర్చుంటుంది. ఇంకొంచెం సేపటికి ఒక కుర్రాడు ఎక్కుతాడు. ఆ వాడేం చేస్తాడు, ఎక్కడ కూర్చోటానికి స్థలం లేదని చెప్పి ఆ ట్రంక్ పెట్టులు రెండును పైన పెట్టి తను ఆ పరుపు మీద కూర్చుంటాడు. పాపం ఈ ముసలి తాతకి వాళ్ళు ఆ ట్రంకు పెట్టి పెడుతూ ఉంటేను ఆ ట్రంకు పెట్లు తీసి పిల్లవాడు కూర్చుంటే, అయ్యో భార్య లోపల ఉంది, ఎట్లాగా అది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది అని లోపల బాధపడుతూనే ఉంటాడు. కానీ బయటికి చెప్పలేడు. చెప్తే తను చేసిన మోసం బయట పడిపోతుంది కదా. అందుకని కుక్కిన పెయిన్లాగా అలాగే కూర్చుంటాడు. అయితే కొంతసేపటికి ఏమవుతుంది, ఆ ట్రైన్ కుదుపులకి పైన ట్రంకు పెట్లు పైన పెట్టాడు కదా, ఆ ఒక ట్రంకు పెట్టి వచ్చి తాత మీద పడుతుంది. అసలు అప్పటికే తాత లోపల కోపంతో ఊగిపోతున్నాడు కదా, చాలా కోపంగా ఉన్నాడు కదా. ఈ ట్రంకు పెట్టి ఎప్పుడైతే మీద పడుతుందోను ఈ తాత ఏం చేస్తాడు, ఆ ట్రంకు పెట్టిని ఆ ట్రైన్లోంచి బయటికి విసిరేస్తాడు. అది వెళ్ళి ప్లాట్ఫామ్ మీద పడుతుంది. ఈవిడ అనుకుంటుంది ఆ ట్రంకు పెట్టి ఏంటి ఇతందేను అనుకొని ఆమె ఏం చేస్తుంది, ఆ ముసలాడు ట్రంకు పెట్టి అనుకుంటుంది, రెండో ట్రంకు పెట్టి ముసలాడు ట్రంకు పెట్టి అనుకొని దాన్ని విసిరేస్తుంది. ఆవిడ విసిరేటప్పటికి ఈ పెద్ద ఆయన ట్రంకు పెట్టి కదా, అతనేం చేస్తాడు, ఇదంతా ముసలాడు మూలంగానే జరిగింది, ముసలాడు ముందు ఆ ట్రంకు పెట్టి విసిరేయటం మూలంగానే ఈవిడ నా ట్రంకు పెట్టి విసిరేసింది అని చెప్పి ఆ పరుపు విసిరేస్తాడు. ఆ కుర్రాన్ని లేపి ఆ పరుపు విసిరేస్తాడు బయటికి. విసిరేటప్పటికి ఆ పరుపు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద పడుతుంది. అంతవరకు పాపం ఉక్కిరి బిక్కిరి అవుతున్న ముసలామె ఆ పరుపులోంచి హాయిగా లేచి కూర్చుంటుంది. లేచి కూర్చొని నెమ్మదిగా చుట్టూ ఒకసారి అటు చూసి ఇటు చూసి ఆ రెండు ట్రంకు పెట్టెలు కూడా దగ్గరికి తీసుకొని చక్కగా లేచి కూర్చొని ఆ ట్రంకు పెట్టెలు ఓపెన్ చేసి చూసుకుంటుంది. చూసుకునేటప్పటికి ఆ రెండు ట్రంకు పెట్టెలలోనూ చక్కగా బట్టలు, డబ్బులు, నగలు అన్నీ ఉంటాయి. అవన్నీ చక్కగా దగ్గర పెట్టుకుని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, లోపల ఒకళ్ళు తోసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు పడేసావంటే నువ్వు పడేసావు, నీ మూలంగానంటే నీ మూలంగానే వాళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇది కథ మాత్రమే, అంతేగాని నిజంగా అలా జరుగుతుందా? ఎవరైనా ట్రైన్లోంచి ఏదైనా పెట్టే అట్లాంటివి ఏమైనా పడిపోతే రైల్వే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఒకవేళ అలా ఏదైనా పెట్టే అవి మనుషులు అలా కనిపిస్తేను పడిపోయి
ఆమెను పట్టుకుంటారు, ఆ పెట్టెల్ని స్వాధీనం చేసుకుంటారు, అన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు కదా. ఆ లోపల వాళ్ళు మట్టుకు ఊరుకుంటారా? వాళ్ళు కూడా పోలీసులకి, రైల్వే పోలీసులకి కంప్లైంట్ చేస్తారు కదా. ఇదంతా జస్ట్ కథ మాత్రమే, సరేనా? ఊరికే జస్ట్ మనం చిన్న కథ లాంటిది చెప్పుకున్నాం అంతే, సరేనా? మరి అందరూ చక్కగా టీచర్స్ చెప్పినట్లు రివిజన్ చేసుకోండి. అన్నీను రివిజన్ చేసుకొని చక్కగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి, సరేనా? మరి ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ తినకండి, మరీ చల్లగా ఉన్న పదార్థాలు తినకండి, సరేనా? ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి, తర్వాత తొందరగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి, చక్కగా హ్యాపీగా శ్రద్ధగా ఇష్టంగా మీరు మీ సబ్జెక్ట్స్ అన్నింటినీ రివిజన్ చేసుకొని ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకోండి, సరేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.